దేవుడైన యెహోవా తూర్పున ఏదోను తోట వేసి తను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడి నుండి 4 శాఖలయ్యెను. పిషోను, గిహోను, ఎద్దెకేలు, యూఫ్రటీస్ నదులు. ఎద్దెకేలు, యూఫ్రటీస్ నదులు ఇప్పటికీ కూడా ఇరాక్ దేశంలో ఉన్నాయి. ఏదెను తోట మరుగాయెను. అయితే గొప్ప ప్రవక్త అయిన మోషే చనిపోతే యెహోవా ఆయనను పాతిపెట్టెను. నేటి వరకు ఆ సమాధి ఎక్కడ ఉందో తెలియదు. తెలిసి ఉంటే ప్రజలందరూ వెళ్ళి ఆ సమాధిని పూజించేవారు కనుకనే దేవుడు ఆ సమాధిని మరుగు చేసెను. అదేవిధంగా ఈ యొక్క ఏదెను తోటను కూడా దేవుడు మరుగు చేసెను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనంలో ఇరాకు దేశంలో మెసొపొతామియాలో ఏదెను తోట ఉండెనని చెప్పవచ్చు. ఏదెను తోట మరుగాయెను. కానీ ఏదెనులో ఉన్నటువంటి హవ్వ ఆదాములను రక్షించినటువంటి దేవుడు మరుగు కాలేదు.